ఈ రోజు క్లాస్లో ఇంకొక కొత్త టాపిక్ ఏదో తెలుసు, రైట్? సో ఆ టాపిక్ ఏదంటే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఓకే, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. మెజర్మెంట్స్ ఇది ఈ రోజు లెసన్లో మనం డిస్కస్ చేయబోయేది. అంటే ఫిజిక్స్లో ఫస్ట్ లెసన్ ఏంటంటే అంటే ఇది యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమ్ ఉందనుకోండి. ఈ రూమ్ హైట్ని మనము కొలవాలి. ఓకేనా? కొలవాలి అంటే ఏం తీసుకుంటాము? టేప్ తీసుకొని అది ఎన్ని ఫీట్స్ ఉన్నాయో లేదా ఎన్ని మీటర్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేస్తాం, రైట్? మెజర్ చేస్తున్నాం. అంటే ఒక ఫిజికల్ క్వాంటిటీని మనం మెజర్ చేయగలగాలి. ఓకేనా? అయితే ఇది ఎంత హైట్ ఉందో దాన్ని చూస్తున్నాం, లేదా ఈ రూమ్ యొక్క విడ్త్ ఎంత ఉందో చూస్తాం. లేదా నువ్వు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళావు అనుకోండి. ఓకేనా? ఇక్కడ నుంచి సమ్ అదర్ ప్లేస్కి వెళ్ళాం, బస్సులోనో కార్లోనో ట్రావెల్ చేసినప్పుడు అక్కడికి ఇక్కడికి ఒక 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందనుకోండి. నువ్వు ఓన్లీ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ప్లేసెస్ ఈజ్ 50 అని చెప్తే ఏమైనా మీనింగ్ ఉందా? ఓకేనా? ద డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ ప్లేసెస్, నువ్వు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళావు, కొన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసావు. ఎన్ని? 50 కిలోమీటర్స్. అంటే 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను అని చెప్తే అదొక మీనింగ్ఫుల్గా ఉంది. ఓకేనా? మీనింగ్ఫుల్గా. అలా కాకుండా ఈ కిలోమీటర్స్ అనే పదమే లేకుండా ఓన్లీ నెంబర్ మాత్రమే చెప్పావు. ద డిస్టెన్స్ బిట్వీన్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ టు బి. ఓకే, డిస్టెన్స్ బిట్వీన్ ఏ టు బి ఈజ్ 50 అంటే ఏమైనా మీనింగ్ ఉందా? నో, ఇట్స్ మీనింగ్లెస్. ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ టు బి ఈజ్ 50 కిలోమీటర్స్ అంటే ఇది ఎలా ఉంది మీనింగ్? ఓకేనా? అంటే ఒక ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏదో చూద్దాం. ఫిజికల్ క్వాంటిటీస్ అంటే కానీ ఓకే, ఫిజికల్ క్వాంటిటీస్కి పర్ఫెక్ట్ మీనింగ్ ఇవ్వాలి అంటే మనం ఏం వాడుతున్నాము? వాటి పక్కన యూనిట్ అనే ఇంకొక క్వాంటిటీని కానీ వాడుతున్నాం. ఏది? యూనిట్. ఈ కిలోమీటర్ని ఏమంటున్నాము? యూనిట్ అంటాము. కిలోమీటర్స్ని ఏమంటాము? యూనిట్. 50 అనేది మ్యాగ్నిట్యూడ్, న్యూమరికల్ వాల్యూ. అలాగే లెంత్ ఒక 3 మీటర్స్ ఉందనుకోండి, మీటర్ని ఏమనొచ్చు? యూనిట్ అని చెప్తాం. మీటర్. టైం ఓకేనా? సో ఈ విధంగా అంటే టైంకి యూనిట్స్ సెకండ్స్ అంటూ ఉంటాం. ఓకే, ఫిజికల్ క్వాంటిటీస్ని మెజర్ చేయడానికి ఉండే ఒక స్టాండర్డ్ని ఏమంటున్నారంటే యూనిట్స్ అంటూ ఉంటాం, రైట్? ఫస్ట్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏదో చూద్దాం. ఓకేనా? ఫిజికల్ క్వాంటిటీస్. ఓకే, ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏదో చూద్దాం. ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఎనీ క్వాంటిటీ. క్వాంటిటీ అంటే ఏంటి? కొంత అమౌంట్, నాట్ మనీ కాదు, కొంత సంథింగ్ ఏదన్నా. ఓకేనా? ఆ క్వాంటిటీని మెజర్ చేయగలగాలి. ఓకే, ఆ క్వాంటిటీని మెజర్ చేయగలిగితే వాటిని ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఇది పెన్ను. ఓకేనా? ఈ పెన్ ఎంత ఉంది? ఇంత క్వాంటిటీ. ఇంత క్వాంటిటీ ఉంది. ఇది ఎన్ని సెంటీమీటర్స్ ఉందో మెజర్ చేయొచ్చు కదా, స్కేల్ పెట్టి మెజర్ చేయొచ్చు. అంటే దీని లెంత్ని మెజర్ చేయగలుగుతున్నాం. లెంత్ అనేది ఒక ఫిజికల్ క్వాంటిటీ, రైట్? అంటే ఒక క్వాంటిటీని మెజర్ చేయగలిగితే వాటిని ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. మరి డిస్టెన్స్ని మెజర్ చేయొచ్చా? ఇందాకే చెప్పుకున్నాం 50 కిలోమీటర్స్ అనేసి. ఓకేనా? టేపులు పెట్టి కొలవడము లేదా ఇన్స్ట్రుమెంట్లు పెట్టుకొని రన్ అవుతూ ఉంటారు, అది డిస్టెన్స్ని మెజర్ చేస్తారు. ఓకే, అది లేదా మనం బైక్లో వాడుతూ ఉంటాం. ఏది? స్పీడోమీటర్. ఓకే, స్పీడ్ ఎంత ఉంటుంది? స్పీడ్ని మెజర్ చేస్తూ ఉంటుంది. అదే విధంగా దాంతో ఎంత డిస్టెన్స్ వెళ్ళామో కానీ ఒక ఓడోమీటర్ అనేది ఉంటుంది బైక్లో, రైట్? అంటే డిస్టెన్స్ని మెజర్ చేస్తున్నాం. డిస్టెన్స్ అనేది కానీ ఇప్పుడు ఏంటిది? ఒక ఫిజికల్ క్వాంటిటీ. ఓకే, టైంని మెజర్ చేయొచ్చా? మెజర్ చేయొచ్చు. టైం ఈజ్ ఏ ఫిజికల్ క్వాంటిటీస్. టెంపరేచర్ని మెజర్ చేయొచ్చా? చేయొచ్చు. కాబట్టి టెంపరేచర్ ఈజ్ ఏ ఫిజికల్ క్వాంటిటీస్. ఏ క్వాంటిటీస్ అయితే మెజర్ చేయగలుగుతామో వాటన్నిటినీ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. అండర్స్టాండ్? ఓకే, వెయిట్ అయితే మెజర్ చేయలేము. ఓకే, ఇప్పుడు ఫీలింగ్స్ ఉన్నాయి, మెజర్ చేయొచ్చా? చేయలేము. అదే కోపం, ఎక్కువ ఎమోషన్స్గా ఉంటారు, మెజర్ చేయొచ్చా? ఆ ఎమోషన్ని మెజర్ చేయలేము. అఫెక్షన్, అట్రాక్షన్, వీటన్నిటిని మెజర్ చేయలేము కదా. కాబట్టి వీటన్నిటిని ఫిజికల్ క్వాంటిటీస్ కావు. ఓకేనా? ఫిజికల్ క్వాంటిటీస్ అన్న. కాబట్టి ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏ క్వాంటిటీ విచ్ కెన్ బి మెజరబుల్. ఏ క్వాంటిటీ which can be measurable called
physical quantity. Okay, physical quantity. Examples of physical quantities: length ని మెజర్ చేయొచ్చా? చేయొచ్చు. టైమ్, మాస్, లెంత్, లెంత్ ఆల్రెడీ రాసేసాం. టెంపరేచర్, ఓకే, టెంపరేచర్, వీటన్నిటిని మెజర్ చేయొచ్చు. కాబట్టి వేటినైతే నువ్వు మెజర్ చేయగలుగుతావో వాటిని ఫిజికల్ క్వాంటిటీస్ అంటారు. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లవ్ మెజర్ చేయగలుగుతామా? నో, ఇట్ ఈస్ నాట్ ఏ ఫిజికల్ క్వాంటిటీస్. ఓకే, ఎమోషన్స్ ని మెజర్ చేయగలుగుతామా? నో, వీ కెనాట్ మెజర్. ఓకే, ఇంకా అఫెక్షన్ ని మెజర్ చేయగలుగుతామా? నో, మెజర్ చేయలేము. మనలో ఉండే భావాలు, ఫీలింగ్స్ ని మనం మెజర్ చేయగలుగుతామా? మెజర్ చేయలేము. కాబట్టి వీటన్నిటిని ఏమనొచ్చు? దే ఆర్ నాట్ ఏ ఫిజికల్ క్వాంటిటీస్ గా చెప్పలేము. వీటిని ఫిజికల్ క్వాంటిటీస్ గా చెప్పలేము, ఎందుకంటే వీటిని మెజర్ చేయలేము. వీటిని అయితే మెజర్ చేయగలుగుతున్నాం, వీటిని మెజర్ చేయలేదు కాబట్టి వీటిని ఫిజికల్ క్వాంటిటీస్ అంటారు, వీటిని ఫిజికల్ క్వాంటిటీస్ అంటారు. క్లియర్? ఓకే, ఫిజికల్ క్వాంటిటీస్ అంటే అర్థమైంది. ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ఓకే, ఫిజికల్ క్వాంటిటీస్ ని 2 రకాలుగా డివైడ్ చేశారు. ఓకే, అవి ఫస్ట్ వన్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్, ఫిజికల్ క్వాంటిటీస్. సెకండ్ వన్ derived physical quantities, physical quantities, derived physical quantities. ఇలా 2 types of physical quantities ఉన్నాయంట. అవేవో ఒకసారి చూద్దాం. రైట్? సో ఇది ఫస్ట్ వన్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటో చూద్దాం. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే దీస్ ఫిజికల్ క్వాంటిటీస్, ఓకే, ఏవి? ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్, దీస్ ఫిజికల్ క్వాంటిటీస్, ఓకే, ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ quantities. Okay, quantities, independent quantities. They are not depends on any other quantities. They are not depends on other quantities. ఇంకొక క్వాంటిటీస్ మీద డిపెండ్ కాదు. వాటికంతటే స్వతహాగా ఉంటాయి కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్. అవి వేటి మీద డిపెండ్ కావు, స్వయంగా ఉంటాయి. అలాంటి వాటిని ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటారు. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ 7 ఉన్నాయి. ఓకేనా? దేర్ ఆర్ 7 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. అవి ఏవేవి అంటే లెంత్, రెండోది మాస్, ఓకే, లెంత్, మాస్, టైము, ఎలక్ట్రిక్ కరెంట్, ఓకే, ఎలక్ట్రిక్ కరెంట్, టెంపరేచర్, ఓకే, టెంపరేచర్, సిక్స్త్ వన్ లూమినస్ ఇంటెన్సిటీ, సెవెంత్ వన్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. These 7 are the fundamental physical quantities. ఏవేవి? లెంత్, మాస్, టైమ్, ఎలక్ట్రిక్ కరెంట్, టెంపరేచర్, లూమినస్ ఇంటెన్సిటీ, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. ఇవన్నీ ఇండిపెండెంట్ క్వాంటిటీస్. ఇవి వేటి మీద డిపెండ్ కాదు, వీటి మీద ఇంకొక క్వాంటిటీస్ డిపెండ్ అవుతాయి తప్ప ఇవి దేని మీద డిపెండ్ కావు. అలా ఉండే వాటిని ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటారు. ఓకే, అర్థమైందా? దీస్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ ఇండిపెండెంట్ ఫిజికల్ క్వాంటిటీస్. దీస్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ independent physical quantities. Okay, they are not depends on any other quantities. So these are the examples of fundamental physical quantities. Next, derived physical quantities. Second one, okay, derived physical quantities. These physical quantities are depends on fundamental physical quantities.
ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ నే బేస్ క్వాంటిటీస్ అంటారు, బేస్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటారు. ఓకేనా, బేస్ ఫిజికల్ క్వాంటిటీస్ లేదా బేస్ క్వాంటిటీస్, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ లేదా బేస్ క్వాంటిటీస్ అంటూ ఉంటాం. రైట్, అంటే డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే వేటి మీద డిపెండ్ అవుతుందంటే దీస్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ డిపెండ్స్ ఆన్ బేస్ క్వాంటిటీస్. ఓకే, ఈ బేస్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అవుతుంది. అవి ఎలాగో ఒకసారి చూద్దాము. ఎగ్జాంపుల్స్, ఎగ్జాంపుల్ ఏరియా, ఓకే, వాల్యూమ్, వెలాసిటీ, ఓకే, యాక్సలరేషన్, ఇవన్నీ కానీ ఏదిరా అంటే ఎక్సెట్రా, ఇవన్నీ ఏదిరా అంటే డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఎలా ఇవి డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా అనుకో, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ తెలియాలి. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కి ఏది ఫార్ములా లెంత్. లెంత్ అనేది ఏ క్వాంటిటీ, ఫండమెంటల్ క్వాంటిటీ. ఇందాక చూసాము లెంత్ అనేది ఫండమెంటల్ క్వాంటిటీ. బ్రెడ్త్, బ్రెడ్త్ అనేది కానీ ఇంకా వన్ టైప్ ఆఫ్ లెంత్, కాబట్టి హియర్ బ్రెడ్త్ ఈజ్ ఆల్సో ఫండమెంటల్ క్వాంటిటీ. అంటే డిరైవ్డ్ క్వాంటిటీ ఏరియా కావాలంటే ఈ ఏరియా దేని మీద డిపెండ్ అవుతుంది, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటే వీ కెన్ డిరైవ్ ద డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. అలాగే వాల్యూమ్ కావాలనుకో, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ కి క్యూబ్ హైట్ ఏం రాయొచ్చు, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఇవన్నీ ఫండమెంటల్ క్వాంటిటీస్. లెంత్ ఫండమెంటల్ క్వాంటిటీ, బ్రెడ్త్, బ్రెడ్త్ కానీ లెంత్ కింద తీసుకోవచ్చు, కాబట్టి ఇది కానీ ఫండమెంటల్ క్వాంటిటీ. హైట్, హైట్ కానీ ఏంది లెంత్ గా తీసుకోవచ్చు, కాబట్టి ఫండమెంటల్ క్వాంటిటీ. ఇప్పుడు వెలాసిటీ అనుకో, వెలాసిటీ కావాలంటే డిస్ప్లేస్మెంట్ బై టైం. ఓకే, డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్. టైం అనేది ఏది ఫండమెంటల్ క్వాంటిటీ. మరి డిస్ప్లేస్మెంట్ అంటే డిస్ప్లేస్మెంట్ కానీ డిస్టెన్స్ కానీ అవన్నీ దేని కింద తీసుకోవచ్చు, ఫండమెంటల్ అంటే లెంత్ కిందనే తీసుకోవచ్చు. డిస్టెన్స్ కి యూనిట్స్ మీటర్సే చెప్తాం, డిస్ప్లేస్మెంట్ కి యూనిట్స్ మీటర్సే, లెంత్ కి యూనిట్స్ మీటర్సే. కాబట్టి డిస్టెన్స్ కానీ డిస్ప్లేస్మెంట్ కానీ హైట్ ని కానీ బ్రెడ్త్ ని కానీ వీటన్నిటిని లెంత్ గానే కన్సిడర్ చేసుకోవచ్చు. కాబట్టి డిస్ప్లేస్మెంట్ ని లెంత్ గా తీసుకున్నప్పుడు మనము డిస్ప్లేస్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫండమెంటల్ క్వాంటిటీ, time is also one of the fundamental quantity. So if you want to find the derived units, you need to follow the fundamental quantities. From the fundamental quantities we can derive the derived physical quantities. Understand? So this is about the derived physical quantities, right? Okay, unit. యూనిట్ అంటే ఇప్పుడు లెంత్ ఉంది, టైం ఉంది, డిస్టెన్స్ ఉంది, మాస్ ఉంది. వాటన్నిటిని మెజర్ చేయాలి అంటే ఒక స్టాండర్డ్ అనేది కావాలి. ఓకేనా, ఒక స్టాండర్డ్ గా ఒక నెంబర్ లేదా ఒక బోర్డ్ అనేది ఉండిపోవాలి. లెంత్ అని చెప్పాలి అంటే ఒక కంపల్సరీగా ఆ లెంత్ ని మెజర్ చేయడానికి ఒక స్టాండర్డ్ బోర్డ్ ఉండిపోవాలి, ఎప్పటికీ అది అలాగే ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ కి యూనిట్స్ ఏమని చెప్పాము ఇందాక, మీటర్స్ అని చెప్పాము. లెంత్ కి యూనిట్స్ మీటర్స్ అంటూ ఉన్నాం. ఈ మీటర్ యూనిట్స్ ఇది ఒక స్టాండర్డ్ అన్నమాట. లెంత్ ని మెజర్ చేయాలి అంటేనే దేంతో మెజర్ చేసుకోవాలి, మనము మీటర్ తో మెజర్ చేసుకోవాలి. కాబట్టి ఈ మీటర్ ఏమంటున్నామంటే యూనిట్ అంటాం. యూనిట్ ఈజ్ ఎ స్టాండర్డ్ టు మెజర్ ద ఫిజికల్ క్వాంటిటీ. ఓకే, యూనిట్ ఈజ్ ఎ స్టాండర్డ్ వర్డ్, ఇట్ ఈజ్ ఏ స్టాండర్డ్ వర్డ్ టు మెజర్ the physical quantity. ఓకే, వర్డ్ అనేది ఒక స్టాండర్డ్ వర్డ్ అని చెప్పొచ్చు, లేదా వర్డ్ అనే పదార్థాన్ని తీసేస్తాం. ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ టు మెజర్ ద ఫిజికల్ క్వాంటిటీ ఈస్ కాల్డ్ యూనిట్. అని చెప్తాం. ఓకేనా, సో ఇప్పుడు మనకి బాగా అర్థమవుతుంది. చూడు, ఇప్పుడు ఒక పర్సన్ పాయింట్ ఏ దగ్గర ఉన్నాడు, అతను ఏం చేస్తాడు, పాయింట్ బి వరకు వెళ్ళాడు. ఓకేనా, ఇక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్ళాడు, లేదా బస్సులో వెళ్ళాడు, బైక్లో వెళ్ళాడు, ఎలా వాట్ ఎవర్ హీ మే బి ట్రావెల్ విత్ దెమ్. ఓకే, సో ఇలా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళాడు. ఇక్కడ నుంచి ఈ వరకు ఆయన ట్రావెల్ చేసి ఒక 20 కిలోమీటర్స్ అని చెప్పాడు. ఓకే, ఆయన ఏం చెప్పాడు, ఇక్కడ నుంచి వరకు వెళ్ళాలి. ఇదేమవుతుంది, ఇప్పుడు ఇది డిస్టెన్స్ కదా, నేను ఏ నుంచి బికి 20 కిలోమీటర్స్ ఆఫ్ డిస్టెన్స్ ట్రావెల్ అయ్యానని చెప్పాడు. ఈ పర్సన్ ఏమని చెప్పాడు, డిస్టెన్స్ ఎంత అన్నాడు, డిస్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు 20 కిలోమీటర్స్, అంత డిస్టెన్స్ ని ట్రావెల్ అయ్యాను అని చెప్పాడు. అంటే ఇక్కడ డిస్టెన్స్ అనేది ఫిజికల్ క్వాంటిటీ.
డిస్టెన్స్ అనేది ఫిజికల్ క్వాంటిటీస్. 20 అనేది న్యూమరికల్ వాల్యూ. 20 అనేది న్యూమరికల్ వాల్యూ. ఇక్కడ కిలోమీటర్స్ అనేది యూనిట్ అన్నమాట. ఇట్ ఈస్ ఏ యూనిట్. అంటే ఫిజికల్ క్వాంటిటీని మెజర్ చేయడానికి ఒక పర్టికులర్ స్టాండర్డ్ అనేది కావాలి కదా. ఈ స్టాండర్డ్ ని ఏమంటున్నాము? యూనిట్ అంటూ ఉన్నాము. అండర్స్టాండ్? యూనిట్. సో దీని యూనిట్ అంటున్నాం. ఇప్పుడు ఈ ఫిజికల్ క్వాంటిటీని మెజర్ చేయడానికి యూనిట్ వాడాం కాబట్టి దీన్ని ఏమంటారంటే మెజర్మెంట్ అంటారు. ఓకే, దాన్ని ఏమంటారు? మెజర్మెంట్. ఓకే, మెజర్మెంట్ అంటే ఒక ఫిజికల్ క్వాంటిటీలో ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయో చెప్తారు. అంటే డిస్టెన్స్ అనే ఫిజికల్ క్వాంటిటీస్ లో, ఓకే, డిస్టెన్స్ అనే ఫిజికల్ క్వాంటిటీస్ లో కిలోమీటర్స్ ఎన్ని ఉన్నాయంట? 20 ఉన్నాయంట. అంటే ఒక ఫిజికల్ క్వాంటిటీస్ లో హౌ మెనీ నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ఆర్ దేర్? 20 నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయి. ఇక్కడ కిలోమీటర్ అనేది ఏంది? యూనిట్. ఇలా యూనిట్స్ ఎన్ని ఉన్నాయి ఈ డిస్టెన్స్ లో? 20 ఉన్నాయి. అంటే 20 టైమ్స్ ని మెజర్ చేసుకుంటే మీకు ఇక్కడ నుంచి వరకు డిస్టెన్స్ అనేది వచ్చింది. ఈ కిలోమీటర్ అనే యూనిట్ అనేది 20 టైమ్స్ ని ఇలా మెజర్ చేసుకుంటూ వెళ్ళారు. అప్పుడు నీకేమొచ్చింది? అతనికి డిస్టెన్స్ అనేది వచ్చింది. కాబట్టి దాన్ని ఏమంటారంటే మెజర్మెంట్ అంటూ ఉంటారు. ఓకేనా? ద పర్ఫెక్ట్ మీనింగ్ ఆఫ్ మెజర్మెంట్, మెజర్మెంట్ ఆఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ, ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ద యూనిట్ కంటైన్స్ ఇన్ ద ఫిజికల్ క్వాంటిటీ. ఓకేనా? అది ఎక్కడ రాస్తామో చూడండి. ద మీనింగ్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ, సారీ, మెజర్మెంట్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ is number of times, number of units contains in that physical quantity. Physical quantity దాన్ని ఏమంటున్నాము? కాల్డ్ మెజర్మెంట్ అంటారు. ఓకేనా? మెజర్మెంట్. ఓకే, అంటే ఒక ఫిజికల్ క్వాంటిటీలో ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఉంటే దాన్ని ఫిజికల్ మెజర్మెంట్ అని చెప్తూ ఉంటాం. రైట్. సో దీనికి ఒక ఈ మెజర్మెంట్ ని ఇంకా ఎలా రాస్తామో ఒకసారి చూద్దాం. ఓకే, మెజర్మెంట్ అంటే ఇందాక మెజర్మెంట్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ అంటాం దాన్ని. ఓకే, మెజర్మెంట్ ఆఫ్ physical quantity is equals to numerical value into size of the unit. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకే చెప్పినట్టు మెజర్మెంట్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ మనకి ఏం కావాలి? డిస్టెన్స్ కావాలన్నారు. న్యూమరికల్ వాల్యూ 50 న్యూమరికల్ వాల్యూ. సో ఈ డిస్టెన్స్ కి యూనిట్ గా ఏం రాస్తున్నాము? కిలోమీటర్స్ రాస్తున్నాము. దీని ఏమనొచ్చు అంటే మెజర్మెంట్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటారు. ఓకేనా? సో దీని ఇప్పుడు ఫార్ములాగా రాయాలి అంటే సైజ్ ఆఫ్ ద యూనిట్ అండ్ n is the numerical value of physical quantity x, physical quantity x, then x is equals to n into u. ఇది ఫార్ములా. ఓకేనా? u అనేది ఇక్కడ యూనిట్, n is a numerical value, x అనేది మెజర్మెంట్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ. x is equals to nu. x అంటే డిస్టెన్స్, n అంటే 50, u అంటే ఇక్కడ కిలోమీటర్స్, యూనిట్ అనే అర్థం. ఓకే, ఇంకొకటి, if n1 is the numerical value of physical quantity, n1 is the numerical value of physical quantity of quantity for a unit u1, and n2 for a unit u2. okay, then n1 u1 is equals to n2 u2.
n1 అనేది న్యూమరికల్ వాల్యూ ఆఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ, దానికి యూనిట్ u1. n2 అనేది ఇంకొక అదే సేమ్ ఫిజికల్ క్వాంటిటీకి న్యూమరికల్ వాల్యూ, బట్ u అనేది u2 యూనిట్, u2 అనేది యూనిట్. దీనికి ఎలా ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ లెంత్ ని తీసుకుంటాం ఎగ్జాంపుల్ గా. లెంత్ u1 ఈజ్ ఈక్వల్స్ టు మీటర్ గా తీసుకుంటాం, మీటర్స్ లెంత్ నే తీసుకుంటున్నాం. ఇక్కడ n1 అనేది 1.5 ఒక నెంబర్ తీసుకుంటాం. u2 అనేది సెంటీమీటర్స్ గా తీసుకుంటాం. ఓకే, సెంటీమీటర్స్. n2 అనేది 150 గా తీసుకుంటాం. u1 లెంత్ అనే ఫిజికల్ క్వాంటిటీకి u1 అనేది మీటరు, n1 అనేది న్యూమరికల్ వాల్యూ. సో ఇది యూనిట్ న్యూమరికల్ వాల్యూ. అదే లెంత్ కి u2 అనేది సెంటీమీటర్ లో తీసుకున్నా అది యూనిట్, ఇది దీనికి న్యూమరికల్ వాల్యూ n2. అప్పుడు n1 ఏమవుతుంది 1.5 u1 మీటర్ ఇజ్ ఈక్వల్స్ టు n2 150 సెంటీమీటర్స్. ఓకే, సెంటీమీటర్స్. ఓకే, అలాగే గ్రామ్స్ లో తీసుకున్నాం అంటే మాస్ తీసుకుంటే, మాస్ చూసామనుకో u1 అనేది కేజీస్ లో తీసుకుంటాం. ఇక్కడ నెంబర్ n1 అనేది 2 అనుకున్నాం. ఇక్కడ u2 అనేది గ్రామ్స్ లో తీసుకున్నాం. n2 అనేది 2000 గా తీసుకున్నాం. అప్పుడు n1 u1 is equals to n2 u2 కదా. n1 అంటే 2 kg is equals to n2 2000 గ్రామ్స్. ఓకేనా, సరిపోయిందా. n1 u1 is equals to n2 1.5 మీటర్స్ ఎన్ని సెంటీమీటర్లు 150 సెంటీమీటర్స్, 2 kgs ఎన్ని గ్రామ్స్ 2000 గ్రామ్స్. అంటే 1 kg 1000 గ్రామ్స్ కాబట్టి 2 గ్రామ్స్ 2 kgs 2000 గ్రామ్స్. So that is the, if n1 is the numerical value of physical quantity for a unit u1 and n2 for a unit u2 is n1 u1 is equals to n2 u2, right. So ivi fundamental and derived physical quantities and units and measurements ki ivi definitions, right. Ippudu units lo konni different chuddam. Different system of units అవేంటంటే 1 FPS, దీన్ని బ్రిటిష్ సిస్టమ్ అంటాం, బ్రిటిష్ సిస్టమ్. రెండోది FPS అంటే ఫుట్ పౌండ్ సెకండ్. నెక్స్ట్ అదేవిధంగా CGS, ఇది మెట్రిక్ సిస్టమ్, దీన్ని మెట్రిక్ సిస్టమ్ అంటాం. C అంటే సెంటీమీటర్, ఓకే, సెంటీమీటర్, గ్రామ్స్ సెకండ్, గ్రామ్ సెకండ్. ఓకే, ఇట్లా సెకండ్. థర్డ్ వన్ MKS, ఇది ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. MKS అంటే మీటర్ కిలోగ్రామ్ సెకండ్. నెక్స్ట్ SI యూనిట్స్, సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ లేదా ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్, ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్, యూనిట్స్ ఇంటర్నేషనల్ సిస్టమ్. ఈ రెండు సేమ్ అన్నమాట, ఆ రెండు ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. MKS ఏది ఉంటుందో దాని SI అని చదువు. ఇవి డిఫరెంట్ గా ఉంటాయి. అంటే ఒక్కొక్క ఓల్డెన్ డేస్ లో ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క విధంగా ఉండేది యూనిట్స్. సో బ్రిటిష్ సిస్టమ్ తీసుకుంటే FPS, ఇలా మెట్రిక్ సిస్టమ్ తీసుకుంటే CGS. అలా కాకుండా వరల్డ్ వైడ్ గా ఒకే విధంగా యూనిట్స్ ఉండాలని ఈ SI యూనిట్స్ ని తీసుకొచ్చారు. అది ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అని. సో వరల్డ్ వైడ్ గా దీన్నే ఇప్పుడు ఫాలో అవుతూ ఉన్నారు. ఈ SI యూనిట్స్ నే MKS యూనిట్స్ గానీ సేమ్ గానే ఉంటాయి. ఓకేనా, ఈ రెండు SI యూనిట్స్ MKS యూనిట్స్ సేమ్ గానే ఉంటాయి. ఓకే, వీటిలో ఫండమెంటల్ క్వాంటిటీస్ కి ఈ యూనిట్స్ రా, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ కి ఈ యూనిట్స్ ఒక 3 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి. ఓకే, అవేదో రాదు. ఏది ఫిజికల్ క్వాంటిటీస్ MKS, CGS, FPS. దీంతో లెంత్ అనే ఫిజికల్ క్వాంటిటీకి యూనిట్స్ మీటర్, m, సెంటీమీటర్, ఫుట్. ఓకేనా, cm సెంటీమీటర్. మాస్, ఓకే, మాస్ యూనిట్స్ కిలోగ్రామ్.
కేజీ, దీనికి గ్రామ్స్, జీ, దీనికి పౌండ్, పి. నెక్స్ట్ టైం, దీనికి సెకండే, దీనికి సెకండే, దీనికి కానీ సెకండ్. ఓకేనా? సో ఇవి 3 టైప్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. అండర్స్టాండ్? ఇంకా కొన్ని రాదు. సో ఈ 3 అనేటివి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. ఏవి? ఈ 3 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. రిమైనింగ్ రాసేటువంటి ఫండమెంటల్ క్వాంటిటీస్ కాదు, అవి డిరైవ్డ్ యూనిట్స్ కిందకి వస్తాయి. ఎగ్జాంపుల్ ఫోర్స్. ఫోర్స్కి ఎస్ఐ యూనిట్స్ న్యూటన్, ఇది అది ఎంకేఎస్ ఎస్ఐ రెండు ఒకటి, న్యూటన్. ఇది డైన్. నెక్స్ట్ స్పీడ్, మీటర్ పర్ సెకండ్, సెంటీమీటర్ పర్ సెకండ్, అది ఫుట్ పర్ సెకండ్గా రాయొచ్చు. ఓకే. నెక్స్ట్ వెలాసిటీ, మీటర్ పర్ సెకండ్, సెంటీమీటర్ పర్ సెకండ్, ఇది కానీ ఫుట్ పర్ సెకండ్గా రాయొచ్చు. వర్క్ డన్, వర్క్, దీనికి జౌల్స్, జౌల్, ఇది ఎర్గ్, అది ఎనర్జీ, ఎనర్జీ కానీ జౌల్, అదేవిధంగా ఇది ఎర్గ్. వర్క్ కానీ ఎనర్జీ కానీ ఇట్లా జౌల్. సో ఇట్లా ఎంకేఎస్ సిజిఎస్ యూనిట్స్. ఇంకా డెన్సిటీ కావాలనుకో, డెన్సిటీ ఇదేమో కేజీ పర్ మీటర్ క్యూబ్, ఇది గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. ఓకే, సిజిఎస్ యూనిట్స్ అలా రాస్తా ఉంటాం. ఓకే, ఇవి 3 మాత్రమే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్, ఇవి కావు, అది గుర్తుపెట్టుకోండి. సో ఇలా మనం ఇంకా లెసన్లోకి వెళ్ళేటప్పుడు ఎక్కడెక్కడ మనకి యూనిట్స్ అవసరం అవుతుందో అవంతా రాసి చూస్తాం. రైట్? సో ఇవేది యూనిట్స్ అన్నమాట. సో డిఫరెంట్ సిస్టమ్స్, ఎంకేఎస్, సిజిఎస్, ఎఫ్పిఎస్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ యూనిట్స్. ఒకటి ఫండమెంటల్ యూనిట్స్. ఓకే, ఫండమెంటల్ యూనిట్స్ అంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్న యూనిట్స్ నే ఫండమెంటల్ యూనిట్స్ అంటారు. 7 ఉన్నాయి కదా ఫండమెంటల్ క్వాంటిటీస్, ఆ 7 ఉండే యూనిట్స్ ని ఫండమెంటల్ యూనిట్స్ అంటూ ఉంటారు. రైట్? సో కాబట్టి ద యూనిట్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ called fundamental units లేదా బేస్ యూనిట్స్. ఫండమెంటల్ యూనిట్స్. ఓకేనా? ఆ ఫండమెంటల్ యూనిట్స్ కి ఇప్పుడు రాద్దాం క్వాంటిటీస్ యూనిట్స్. ఫస్ట్ వన్ ఏది? లెంత్, యూనిట్స్ మీటర్, ఎం. 2 మాస్, యూనిట్స్ కేజీ. టైం, సెకండ్. 4th వన్ ఎలక్ట్రిక్ కరెంట్, ఆంపియర్, ఏ. టెంపరేచర్, ఓకే, టెంపరేచర్ కెల్విన్, కే. లూమినస్ ఇంటెన్సిటీ, క్యాండెల్లా, సిడి. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, మోల్, దాన్ని ఎంఓఎల్ గా రాస్తాం. ఇవి 7 క్వాంటిటీస్ కి 7 నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇలా ఉంటాయి. ఓకే, ఇది ఫండమెంటల్ యూనిట్స్. నెక్స్ట్ డిరైవ్డ్ యూనిట్స్. ఓకే, డిరైవ్డ్ యూనిట్స్ అంటే డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్న యూనిట్స్ ని డిరైవ్డ్ యూనిట్స్ అంటాం కదా. సో డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్, ఏరియా, వాల్యూమ్, ఫోర్స్, యాక్సలరేషన్, వర్క్, ఇవన్నీ డిరైవ్డ్ యూనిట్స్. వాటికున్న యూనిట్స్ ని డిరైవ్డ్ యూనిట్స్ అంటాం. ద యూనిట్స్ ఆఫ్ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఈస్ కాల్డ్ డిరైవ్డ్ యూనిట్స్. ఓకే, డిరైవ్డ్ యూనిట్స్. వాటిని ఎలా డిరైవ్ చేసుకోవాలి మరి? ఓకేనా? డిరైవ్డ్ యూనిట్స్ ని ఎలా మనం డిరైవ్ చేయాలి? ఎట్లా డిరైవ్ చేస్తాము? ఏమన్నా మెథడ్ ఉందా? ఎట్లా మనము డిరైవ్ చేసుకోవాలంటే ఫస్ట్ వన్ ఇచ్చిన ఫిజికల్ క్వాంటిటీ, అంటే ఒక డిరైవ్డ్ క్వాంటిటీకి యూనిట్స్ రాయాలి అంటే
ఆ ఫిజికల్ క్వాంటిటీకి ఫార్ములా రాయాలి. రైట్ ద ఫార్ములా ఆఫ్ గివెన్ ఫిజికల్ క్వాంటిటీ. ఇచ్చిన నీకు ఏదైతే ఫిజికల్ క్వాంటిటీ ఇచ్చారో దానికి ఫార్ములా రాయాలి. ఓకే, ఫార్ములా రాస్తాను. ఆ ఫార్ములాని కన్వర్ట్ దట్ ఫార్ములా into fundamental physical quantities గా కన్వర్ట్ చేసుకోవాలి. ఇది ఆ ఫార్ములాని ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీగా కన్వర్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ రైట్ ద సూటబుల్ యూనిట్స్ ఫర్ దోస్ క్వాంటిటీస్. రైట్ ద సూటబుల్ యూనిట్స్ ఫర్ దోస్ ఫిజికల్ క్వాంటిటీస్. ఏది దోస్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ కి సరైన యూనిట్స్ రాయాలి. ఏది పడితే అది రాయాలి. ఓకేనా, అవి రాయాలి. సో ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే మనం డిరైవ్డ్ యూనిట్స్ చేసినట్టే లెక్క. క్లియర్, అర్థమైందా? ఫస్ట్ ఏం చేయాలంట, ఫార్ములా రాయాలి. నెక్స్ట్ దాన్ని రాసిన తర్వాత కన్వర్ట్ దట్ ఫార్ములా ఇంటూ ఫండమెంటల్ క్వాంటిటీ. ఆ ఫార్ములాని ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ గా కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ రైట్ ద సూటబుల్ యూనిట్స్ ఆఫ్ ద ఫిజికల్ క్వాంటిటీస్. ఓకేనా, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ రాద్దాము. ఇది ఏ విధంగా ఫాలో అయిపోవాలి. రైట్ చూద్దాం. ఫస్ట్ నేను ఫోర్స్ కి రాస్తాను. ఓకే, డిరైవ్డ్ యూనిట్స్ ఫోర్స్. ఓకే, ఫోర్స్ ఫార్ములా ఏంది? ఫోర్స్ ఇస్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఇది ఫోర్స్ కి ఫార్ములా. ఇప్పుడు ఈ ఫార్ములాలో ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉన్నాయా లేదా చూడాలి. ఇది మాస్ అనేది ఫండమెంటల్ క్వాంటిటీ. ఓకే, నో ప్రాబ్లం. మరి యాక్సలరేషన్ కాదు. ఇప్పుడు యాక్సలరేషన్ ని ఫండమెంటల్ క్వాంటిటీగా మార్చాలంటే యాక్సలరేషన్ గా ఏం చేయాలి, ఫార్ములా రాయాలి. యాక్సలరేషన్ గా ఏం రాయాలి, ఫార్ములా. సో దేర్ఫోర్ మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఫార్ములా వెలాసిటీ బై టైం. మళ్ళీ చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం టేకెన్, ఇవన్నీ వద్దు, సింపుల్ గా వెలాసిటీ బై టైం. ఇప్పుడు ఈ ఫార్ములాస్ లో ఏమన్నా ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉన్నాయా? మాస్ ఫండమెంటల్ క్వాంటిటీ ఉంది, టైం ఉందా? టైం కానీ ఫండమెంటల్ క్వాంటిటీ. మరి వెలాసిటీ ఏంది? వెలాసిటీ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఏం చేయాలి? వెలాసిటీని కానీ ఫండమెంటల్ క్వాంటిటీగా మార్చాలి అంటే ఆ వెలాసిటీకి కానీ ఏం రాయాలి, ఫార్ములా రాయాలి. సో therefore mass into 1 by time into, ఓకేనా, 1 by time into velocity కి ఫార్ములా displacement by time. ఓకేనా, ఇది అర్థమైందా? సో మాస్ ఇంటూ 1 by time ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ ని లెంత్ గా తీసుకోవచ్చు. లెంత్ కి యూనిట్స్ మీటర్స్, డిస్ప్లేస్మెంట్ కి యూనిట్స్ మీటర్స్, డిస్టెన్స్ కి యూనిట్స్ మీటర్స్. కాబట్టి డిస్ప్లేస్మెంట్ ని లెంత్ గా కన్సిడర్ చేసుకున్నాం అనుకో. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఏ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. ఇప్పుడు టైము, ఇక్కడ టైము ఫండమెంటల్ క్వాంటిటీస్, మాస్ ఫండమెంటల్ క్వాంటిటీస్. ఇప్పుడు ఈ ఫార్ములాస్ లో అన్ని ఫండమెంటల్ క్వాంటిటీస్ అయిపోయినాయా? ఓకేనా, అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఫైనల్ గా వీటికి యూనిట్స్ ని రాయాలి. మాస్ కి యూనిట్ ఏంది? కేజీ. ఓకేనా, ఇంటూ 1 by టైం కి యూనిట్స్ సెకండ్, ఇంటూ డిస్ప్లేస్మెంట్ లెంత్ గా తీసుకున్నాం, లెంత్ కి యూనిట్స్ మీటర్స్, బై టైం కి యూనిట్స్ సెకండ్. కేజీ ఇంటూ 1 కేజీ మీటర్ పర్ s into s second square. So this is the units of derived units of force. Actual గా force కి యూనిట్స్ ఏంది? న్యూటన్. ఓకే, ఏంది? దీనికి యూనిట్స్ ఏంది? న్యూటన్ కదా. అంటే ఇప్పుడు మనం యూనిట్స్ న్యూటన్ అని రాసేయచ్చు. ఆ న్యూటన్ కి వాల్యూ సింబల్ ఏదైనా రాస్తాము, ఇది రాస్తాం. అంటే న్యూటన్ ఇస్ ఈక్వల్స్ టు కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ గా రాస్తాం. ఇది యూనిట్ అయితే దానికి ఇది సింబల్ అన్నమాట. కాబట్టి దీని అక్కడ డైరెక్ట్ గా డిరైవ్డ్ యూనిట్స్ అని చెప్తూ ఉంటాం. ఓకే, డిరైవ్డ్ యూనిట్స్ అర్థమైంది? ఎలా చేస్తున్నాను? ఇచ్చుండే ఫిజికల్ క్వాంటిటీకి ఫార్ములా రాయాలి. ఫార్ములాలో ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉన్నాయా లేదా చెక్ చేయాలి. లేకపోతే ఆ క్వాంటిటీస్ కి ఫార్ములా రాయాలి.
ఫార్ములా రాసుకుంటూ వచ్చామనుకో ఫైనల్గా ఏమైపోతుంది, ఫండమెంటల్ క్వాంటిటీసే వస్తుంది. యాక్సిలరేషన్ ఫార్ములా వెలాసిటీ బై టైం, వెలాసిటీ ఫార్ములా డిస్ప్లేస్మెంట్ బై టైం. ఇప్పుడు అన్ని ఫండమెంటల్ క్వాంటిటీస్ అయిపోయింది. యూనిట్స్ అనేటివి సబ్స్టిట్యూట్ చేస్తే కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వచ్చేసింది. సో దిస్ ఈజ్ అబౌట్ ద derived units. Okay.